సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కలకలం రేపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టేషన్లో తల్లితో పాటు నిద్రిస్తున్న చిన్నారి బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి వెతికెళ్లినట్లు సమాచారం. జూన్ 20న జరిగిన ఈ ఘటనలో తల్లి కొంగు కట్టి ఉన్న 3 ఏళ్ల బాలుడిని దుండగుడు కిడ్నాప్ చేసినట్టు తెలిసింది. ఈ ఘటనపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడంతో జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు కిడ్నాప్ దృశ్యాలు రైల్వే స్టేషన్ సీసీ కెమెరాలో రికార్డు కావడం కేసు దర్యాప్తునకు కీలకంగా మారింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి గుర్తింపుపై పోలీసులు దృష్టి సారించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కలకలం రేపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టేషన్లో తల్లితో పాటు నిద్రిస్తున్న చిన్నారి బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లినట్లు సమాచారం. జూన్ 20న జరిగిన ఈ ఘటనలో తల్లి కొంగుకు కట్టి ఉన్న 3 ఏళ్ల బాలుడిని దుండగుడు కిడ్నాప్ చేసినట్టు తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 3 సంవత్సరాల బాలుని కిడ్నాప్ పూర్తిగా కలకలం వేస్తుంది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 20న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తల్లితో పాటు 3 సంవత్సరాల బాలుడు నిద్రపోతుండగా దుండగుడు కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు సేకరించారు. మొత్తానికి ఓవరాల్ గా ఈ దొండగుడు పట్టుకునేందుకు కూడా 2 ప్రత్యేక టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు కూడా గుర్తించే పనిలో ఉన్నారు. అయితే తల్లితో పడుకున్న బాలుని ఒక్కసారిగా దుండగుడు ఎవరికి అనుమానం రాకుండా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. దీనిపైన త్వరలో నిందితులను అరెస్ట్ చేస్తామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు. తల్లి మాత్రం తన కొడుకుని కిడ్నాప్ చేసిన నేపథ్యంలో అన్ని ముందుగా లభించింది. తన కొడుకు తనకు తీసుకురావాలని చెప్పి పోలీసుల ముందు కూడా ఆమె ఏడుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్ కేసు నమోదు చేసి నిందితులు త్వరలో పట్టుకుంటామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.